హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి రోజున ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన నిజంగా నన్ను ఎంతగానో కలిచివేసింది. చూసిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ హృదయం చలించిపోవచ్చు. అదే విషయం అనేది మన వీడియోలో పూర్తిగా మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం అయితే చేస్తా. మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఎందుకంటే మనది ఏదున్నా కానీ నిరుద్యోగుల పక్షాన, సమాజ పక్షాన, రైతుల పక్షాన, సమాజంలోని ప్రతి కార్మికుడు, కర్షకుడు వాళ్ళు పడే బాధలు, సమస్యలన్నిటిపైన ప్రతి నిత్యం నేను మాట్లాడుతూనే ఉంటా. ఎందుకంటే మన ఛానల్ ఎప్పుడు కూడా పేదవానికి గొంతుకగా ముందుకు పోతుంది. ఏ రాజకీయ దురుద్దేశం కానీ, ఎలాంటి పొలిటికల్ ఇంట్రెస్ట్ కానీ నాకు లేదు. కేవలం ప్రశ్నించడమే. బీద, బడుగు, బలహీన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తూనే ఉంటా. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. నిన్నటి రోజున ఒక దారుణమైన సంఘటన. నిజంగా మహిళా లోకం అందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యే సంఘటన. అదేంటంటే తెలంగాణ రాష్ట్రంలో రెండో గవర్నమెంట్, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ హైకోర్టుకి నూతన భవనం, అంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా హైకోర్టు భవనం అనేది సరిపోవడం లేదు. అడ్మినిస్ట్రేషన్ భవనము, ఆ టోటల్గా హైకోర్టు భవనానికి కావలసినంత ఎక్స్టెన్షన్ పెద్ద భవనాలు నిర్మించాలా. ఇప్పుడున్న ప్రజలకి కావలసిన ఇంకా అధునాతన సౌకర్యాలు హైకోర్టులో కల్పించాలంటే వీలు పడదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ యొక్క ల్యాండును 100 ఎకరాల భూమిని, ఆ యొక్క యూనివర్సిటీలోనే 100 ఎకరాల భూమిలో నూతన హైకోర్టు భవనాన్ని నిర్మించడానికి జీవో నెంబర్ 55ను జారీ చేయడం జరిగింది. ఈ జీవో నెంబర్ 55 ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేటాయించడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు జమానాలో ఎప్పుడంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ప్రతిపక్షంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఖండించిండు. ఏ విషయానంటే ఈ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలోని 100 ఎకరాల భూమిని కేటాయించడం ఎందుకు, ఇంత భూమి ఇక్కడ అవసరం లేదు కేటాయించడం, ఇలాంటి భూమి వేరే కాడ హైకోర్టు నిర్మాణానికి చూపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు అతనిపైన గజమెత్తు ఎగిరెద్దునికి అతడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా సందర్భాలు మీరు ఒకసారి యూట్యూబ్లో కానీ ఇతర ఛానల్లో కానీ చూస్తే మీకు దొరుకుతాయి. మరి అలాంటి మాటలు మాట్లాడి విద్యార్థుల పక్షాన నిలబడిన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆ టైంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష హోదాలో ఉండి విద్యార్థి లోకానికి అండగా విద్యార్థుల పక్షాన మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజున సడన్లీ తను యూటర్ను తీసుకొని జీవో నెంబర్ 55ను తీసుకొచ్చి 100 ఎకరాల భూమిని మరి హైకోర్టు భవన నిర్మాణానికి కేటాయించడం జరిగింది. హైకోర్టు నిర్మాణాన్ని చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే మనకు అధునాతన సౌకర్యాలు, పెరుగుతున్న జనాభాకు హైకోర్టు సముదాయం అది సరిపోదు. పాత భవనం, కొత్త భవనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే అది కూడా ప్రజా సంపద, ప్రజల కోసమే కాబట్టి ఖచ్చితంగా నిర్మాణం జరగాలి. కానీ మరి ఇక్కడ జరిగిన తతంగం ఏంది, ఇక్కడ ఎందుకు మరి ఇక్కడ అన్ని లొల్లీలు, నిరసనలు, ధర్నాలు జరుగుతున్నాయి విద్యార్థి లోకం నుండి అని గమనించినట్లయితే విషయం ఏంటంటే జీవో నెంబర్ 55 వల్ల 100 ఎకరాల భూమిని రాజేంద్ర నగర్లో, హైదరాబాదులోని రాజేంద్ర నగర్లో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల నుండి 100 ఎకరాల భూమిని హైకోర్టు నిర్మాణానికి కేటాయించడం జరిగింది. మనకు యూజీసీ రూల్స్ ప్రకారం ఏంటంటే ఒక యూనివర్సిటీ భూములను ఇతర సంస్థలకు కట్టబెట్టరాదు. ఇతర సంస్థలను అన్నిటినీ కలిపి యూనివర్సిటీ భూములలో యూనివర్సిటీల సముదాయ భవనాల పక్కన నిర్మించరాదు. అసలు అగ్రికల్చర్ యూనివర్సిటీ చట్టం ఏం చెప్తుందంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్మించాలంటే మ్యాక్సిమం 1000 ఎకరాలు ఉండాలి, 1000 నుండి 1500 ఎకరాలు ఉండాలి. మరి ఇంత పెద్ద భూమి ఎందుకు అవసరం, ఇంత పెద్ద భూమి సముదాయము, ఇంత పెద్ద విస్తృతమైన భూమి ఎందుకు అవసరం అగ్రికల్చర్ యూనివర్సిటీ కంటే, అది అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటేనే అందులో అర్థం ఉంది. ఏమని, అది వ్యవసాయ
శాస్త్రవేత్తలని, వ్యవసాయ విస్తరణ అధికారులని తయారు చేసి నూతన వంగడాలను కనిపెట్టడము, నూతన వంగడాలను కనిపెట్టి ఆ నూతన వంగడాలను రైతులకి పరిచయం చేసి రైతులకు వ్యవసాయ ఉత్పత్తులలో మంచి మేలైన విత్తనాలను అందించి ఇటు వ్యవసాయాన్ని అభివృద్ధిపరచడం, ఇటు రైతన్నను అభివృద్ధిపరచడము, అటు సమాజానికి, ఇటు విద్యార్థులకు, ఇటు దేశ భవిష్యత్తుకు అండగా ఉండే నూతన వంగడాలను ఒక వ్యవసాయ చేసే రైతులకు ఎంతగానో లాభదాయకాన్ని చేకూర్చే వంగడాలను తయారు చేసి నిర్మించి ఆ సీడును వ్యవసాయ శాస్త్రవేత్తలు ముందుగా అక్కడ ఏదైతే 1500 ఎకరాల భూమి ఉన్నదో ఈ విద్యార్థులకు ఒకసారి మనం గమనించినట్టయితే ఒక వరి విత్తనాన్ని అక్కడ ఉన్న విద్యార్థులు శాస్త్రవేత్తలు కనిపెట్టినప్పుడు ఆ శాస్త్రవేత్తలు విద్యార్థికి బోధన చేస్తారు అగ్రికల్చర్ యూనివర్సిటీలో. అక్కడ ఒక విత్తనాన్ని కనిపెట్టినప్పుడు డైరెక్ట్ అది మార్కెట్కి వచ్చి మార్కెట్ నుండి రైతుకు రాదు. వాళ్ళు అక్కడ ప్రయోగశాలలో ఏ విధంగా పనిచేస్తుంది ఆ వరి వంగడము సక్సెస్ అయిందా, దిగుబడికి పనికొస్తుందా అని వాళ్ళు ముందే అక్కడ దున్నుతారు. అక్కడ ఉన్న ల్యాండ్లో ఆ 1500 ఎకరాలలో మ్యాక్సిమం ఒక 500 ఎకరాల నుంచి 1000 ఎకరాలలో వ్యవసాయం చేస్తారు. విద్యార్థులతో వ్యవసాయం చేసి వాళ్ళు మొత్తముగా ప్రాక్టికల్ ఒక రైతు ఎంత కష్టపడతాడు, ఆ రైతు ఎంత కష్టపడితే పంట చేతికి వస్తుందన్న విషయాన్ని విద్యార్థి బీఎస్సీ అగ్రికల్చర్ చేసే విద్యార్థి దశ నుండే ఆయన తెలుసుకుంటాడు. కాబట్టి ఎంతో పెద్ద శాస్త్రవేత్తలను, ఎంతో భవిష్యత్తు ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్లను తయారు చేయడానికి ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం అనేది భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన ప్రామాణికమైన యూనివర్సిటీగా ఉన్నది ఈ రోజున. అలాంటి అత్యున్నత ప్రమాణాలతో నడిచే యూనివర్సిటీని నిర్వీర్యం చేయడానికి రేవంత్ రెడ్డి గారు నైట్కు నైటే ఒక జీవోను పట్టకచ్చి ఆ జీవో 55లో 100 ఎకరాల భూమిని హైకోర్టు భవనానికి కేటాయించి మరి ఎంతో పేరు ప్రఖ్యాతలున్న ఈ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీని నిర్వీర్యం చేయడం అనేది ఎంతవరకు సబబు? ఎందుకు నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే పాపం 30-40 రోజుల కాంచెల్లి అక్కడ పిల్లలు టెంట్లు వేసుకొని శాంతియుతంగా మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఏదైతే అహింస విధానాన్ని మనకు నేర్పించినారో ఆ విధంగా శాంతియుతంగా టెంట్ వేసుకొని పిల్లలు నిరసన చేస్తూ మేము చదువుకునే ఈ యూనివర్సిటీలో మా యూనివర్సిటీ హక్కుగా మేము అనుభవించవలసిన భూములను జ్యుడిషియల్ వారికి కట్టబెట్టి మేము వ్యవసాయం చేసి అగ్రికల్చర్ చేసి ప్రయోగశాలగా మలుచుకునే మా భూముల్లో మరి ఇటు జ్యుడిషియల్ వాళ్ళకి ఇస్తే మా ప్రయోగశాలలు ఏం కావాలి, మా భవిష్యత్తులు ఏం కావాలి, మేము అగ్రికల్చర్ ఇక్కడ నూతన వంగడాలను సృష్టించడానికి మాకు ప్రయోగశాల ఏర్పరచుకోవడానికి మాకున్న భూమి సరిపోదు. మా భూమి నుండి 100 ఎకరాలు తీసి ఇటు జ్యుడిషియల్ వాళ్ళకి కేటాయిస్తే మేము ఏ విధంగా రేపటి భవిష్యత్తు శాస్త్రవేత్తలకు కాగలుగుతాము, రైపటి రైతులకు మా వంతుగా మేము ఏ విధమైన భరోసా ఇవ్వగలుగుతాము, మేము ప్రామాణికమైన వరి విత్తనాలు కానీ మొక్కజొన్న కానీ పత్తి కానీ ఏ విత్తనాలైనా మేము ప్రామాణికమైన విత్తనాలను మేము సృష్టించి వాటి మార్కెట్లోకి వదులుతూనే రైతన్న దాన్ని తీసుకొని వ్యవసాయం చేసి వ్యవసాయం తద్వారా తాను డెవలప్ అవుతూ భారతదేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఇంతంత అన్నము పెట్టేవాడుగా రైతన్న ఎదుగుతాడు. అలాంటి రైతన్నకు అండదండలుగా ఉండే అగ్రికల్చర్ యూనివర్సిటీని నిర్వీర్యం చేస్తే పరిస్థితి ఏంది అని పాపం విద్యార్థి లోకం ఆడ కూర్చొని టెంట్లు వేసుకొని జీవో నెంబర్ 55కి పైన శాంతియుతమైన పోరాటం చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు పాపం ఏం చేసిండంటే ఝాన్సీ, ఆ చెల్లె పేరు ఝాన్సీ, ఆ చెల్లె వచ్చేసి ఏబీవీపీలో రాష్ట్ర కార్యదర్శి అంట. ఈ రాష్ట్ర కార్యదర్శి అయిన ఈ ఝాన్సీ చెల్లె శాంతియుతంగా పాపం ఆ చెల్లెను చాలాసార్లు ఆ చెల్లె మూమెంట్స్ నేను చూసిన. అంటే వాళ్ళు ఏబీవీపీ వాళ్ళు ఏ విధమైన వాళ్ళు పోరాటాలకు పిలుపునిచ్చినా కానీ ఈ చెల్లె మహిళల పక్షాన పాపం చెల్లె చూడడానికి పాపం అమాయకురాలుగా కనిపిస్తుంది. పాపం ఆ చెల్లె విద్యార్థుల కోసం ఫైట్ చేస్తుంది, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఫైట్ చేస్తుంది. అప్పుడు ఆ చెల్లెకి ఏదో రాదల్లా, ఆ చెల్లెకల్లా వచ్చింది ఏం లేదు, పొలిటికల్ అవసరమే లేదు ఆ చెల్లెకి. విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యార్థుల పక్షాన యూనివర్సిటీ భూములను ఆ విధంగా 100 ఎకరాలు నిర్వీర్యం చేయొద్దు, అవసరం అనుకుంటే అలాంటి భూములు ఇంకొకాడ కూడా రాష్ట్ర ప్రభుత్వం చూసి జ్యుడిషియర్ వారికి ఇవ్వవచ్చు, హైకోర్టు భవన నిర్మాణానికి నూతన భవనానికి ఇవ్వవచ్చు అని ఈ చెల్లెలు వాళ్ళ యొక్క ఏబీవీపీ వాళ్ళు శాంతియుతంగా అక్కడ ధర్నాను కానీ శాంతియుత ర్యాలీ కానీ చేసే సందర్భంలో ఆ చెల్లె చేస్తున్న క్రమాన్ని
పాపం ఆమె ఏదో తప్పు చేసినట్టు ఆమెను వెంబడించడం ఎందుకండి? ఇద్దరు మహిళా లేడీ కానిస్టేబుల్స్ ఆ చెల్లెను పాపం ఉరికెత్తిస్తున్నారు. అసలు చాలా బాధ అనిపించింది. నాకు ఏ విధమైన బాధ అనిపించిందంటే అది తప్పు. ఎందుకంటే పాపం ఆ చెల్లెను అంత దూరం నేను చూసిన ఒక 100 మీటర్ల వీడియో చూస్తే చాలా బాధ వేసింది. ఒక 100 మీటర్ల చెల్లె పాపం పరిగెడతా ఉంటే ఆమెను పరిగెత్తా ఆమె ఎందుకంత ఛేదించాలి? ఇదేమైనా సినిమా ఫంకీనా? ఇప్పుడు సినిమాలో మనం వెనకటి సినిమాలో చూస్తే ఒక జీప్ ఉంటుంది. ఆ జీప్లో పోలీస్ వాళ్ళు ఉంటారు. ముందట వేరే దుండగులు పోతుంటే వాళ్ళను తదేకంగా 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వాళ్ళని చేంజింగ్ చేయడానికి సినిమా ఫంకీలో చూపిస్తారు. ఇది అలా కాదు, ఇది రియల్ లైఫ్. అక్కడ ఉన్నది ఇద్దరు లేడీ కానిస్టేబులే, ఇక్కడ పరిగెత్తేది చెల్లె లేడీనే. పాపం మీకు లేడీస్ మీకు సానుభూతి ఉండద్దమ్మా? డిపార్ట్మెంట్ తర్వాత మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హక్కులు, మహిళా హక్కులు. మీరంతా మహిళలే కదా అమ్మా. మీరు రేపు ఉద్యోగాలు చేసినా రేపు ఏది చేసినా కానీ మీరు కూడా ఒక సాధారణమైన మహిళలే అనేది మీరు ఫస్ట్ గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆ చెల్లె పరిగెత్తుతుంటే మీరు అక్కడ బండి మీద స్కూటీ పైన పాపం పరిగెత్తి ఆ చెల్లెను వెంట్రుకలు పట్టుకొని కిందికి ఇట్లా వెంట్రుకలు పట్టుకొని లాగితే ఆ చెల్లె కింద పడిపోయింది. కింద పడిపోయి చూడు ఆ చెల్లె మానసిక ధైర్యం చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది, చాలా ప్రౌడ్గా ఫీల్ అయినా. ఎందుకంటే ఆ చెల్లె కింద పడిపోతున్న అసలు ఆమె అక్కడ స్టాప్ కాలే. కింద పడిపోయిన మరుక్షణమే చెల్లె స్పాంటేనియస్గా కింద పడిపోయిన మరుక్షణమే చెల్లె స్పాంటేనియస్గా లేచి నిలబడి, బుద్ధి లేదా, ఎంటికలు పట్టి లాగేస్తున్నారేంటి? మీరు ఏదైనా ఉంటే నన్ను పట్టి ఆపండి, కానీ ఎంట్రుకలు పట్టి గుంజేస్తే కింద పడిస్తావా అని చెప్పేసి ఆ చెల్లె ధైర్య సాహసానికి నిజంగా చెల్లె నువ్వు పెట్టుకున్న ఝాన్సీ అనే పేరుకు నిజంగా రా, నువ్వైతే నీ పేరు అయితే నిజంగా యాప్ట్ దానికి న్యాయం చేసేసింది. నీ పోరాటానికి ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి పెద్ద పెద్ద మహా మహిళల పేర్లు పెట్టుకున్న నీవు నిజంగా చెల్లె నీలో మంచి ధైర్య సాహసాలు ఉన్నాయి. నా వీడియో కనుక నువ్వు చూసినట్టయితే చెల్లె నువ్వు ఖచ్చితంగా ఇలాంటి విద్యార్థుల భవిష్యత్ పక్షాన మీరు ఖచ్చితంగా మంచి మూమెంట్స్ చేయాలి. మీరు సమాజం పట్ల మీకున్న స్పృహ నన్ను ఎంతగానో చెప్తున్నా హ్యాపీ చేసింది. ఎందుకనంటే చెల్లెలు మీరు ధైర్యం బాగుంది, మీరు ఇలాంటి వాటి మీద అస్సలు తగ్గకండి. సమాజానికి ఉపయోగపడే పనులపైన మీరు చేస్తున్న ఇలాంటి ఈవెంట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ మీరు ప్రజలకు అవసరమైన విషయాలపైన మీరు చేస్తున్న పోరాటం ఎంతగానో నిజంగా చెప్తున్నా మాలాంటి వాళ్ళు మీకు ఖచ్చితంగా సపోర్ట్ తెలియజేస్తారు. ప్రజల పక్షాన పోరాడే ప్రతి వాళ్ళకి నాలాంటి వారి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ చెల్లె పడిన మరుక్షణమే చెల్లె లేచి బుద్ధి లేదా మీరు ఇలా పడేస్తుర్రు అని చెప్పేసి అంటే ఆడికే వీడియో కట్ అయిపోయింది. కానీ తర్వాత ఏమైందో ఎవరికి తెలియదు. పాపం ఆ చెల్లె అక్కడ కింద పడినప్పుడు ఆ చెల్లె చేతులు కొట్టుకపోయినాయి, ఆ చెల్లె చేతులకు గాయాలైనాయి. ఆ చెల్లెకు పాపం ఇక్కడ ఇటు ఏరియాలో కింద పడి రెడ్డిగా అయిపోయింది. ఈ చేతులకు మొత్తం అయితే శరీరము పొట్టు లేచిపోయింది. పాపం ఇంజూర్ అయింది. ఆ చెల్లె హాస్పిటల్లో పడ్డది. దీనమైన స్థితిలో ఉండి కూడా, అంటే దీనస్థితం అంటే ఆ విధం కాదు, పాపం తనకి దెబ్బలు దాకి నొప్పి పెయిన్ ఉన్న స్థితిలో కూడా ఆ చెల్లె ఎవరు వెళ్ళినా కానీ మీడియా వారు వెళ్ళినా కానీ చాలా పాపం ఓపికతోని ఆ చెల్లె వాయిస్ వినిపిస్తుంది. నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకించారు. జీవో నెంబర్ 55ని మీరు తీసుకొచ్చారు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ యొక్క ప్రపోజల్ను మీరు వ్యతిరేకించారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మీరే జీవో నెంబర్ 55ని తీసుకొచ్చి 100 ఎకరాల విలువైన భూమిని మళ్ళీ ప్లస్ అది యూనివర్సిటీకి సంబంధించిన భూమిని, ప్రొఫెసర్ జయశంకర్ గారి యూనివర్సిటీకి సంబంధించిన భూమిని, అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని, 100 ఎకరాల భూమిని, అది స్టూడెంట్ పిల్లలకు వ్యవసాయ పరిశోధనలకు గాను వాళ్ళు ఏ విధంగా నూతన వరి వంగడాలు సృష్టించాలి అనే వ్యవసాయ పరిశోధనలకు ఉపయోగించే భూమిని మీరు జ్యుడికేచర్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇవ్వండి, దానికి ఎవరు అడ్డుపడరు. కానీ అది పిల్లల భవిష్యత్తుకు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటిది మీరు ఇంకెక్కడైనా ఇవ్వచ్చు. రాష్ట్ర గవర్నమెంట్ ఇంకెక్కడనైనా అదే హైదరాబాద్ సరౌండింగ్లో మనకు హైకోర్టు భవనంగా అద్భుతంగా నూతనంగా మంచి టెక్నాలజీతో నిర్మించవచ్చు. అంతేగాని పోరాటం చేస్తూ శాంతియుతంగా ధర్నాలు నిరసనలు చేస్తున్న విద్యార్థులను మాత్రమైతే మీరు వాళ్ళని నిజం చెప్తున్న రేవంత్ రెడ్డి గారు కొద్దిగా మానవత దృక్పథంలో ఆలోచించండి. అందరూ మనుషులే, అందరూ కింద పడితే నొప్పి వస్తాయి తప్ప వాళ్ళకి ఎవరికి కూడా హ్యాపీ కాదు. కాబట్టి ఆ ఆడపిల్ల మీద జరిగిన ఆ చిన్నపాటి దాడిని నిజం చెప్తున్న అందరి యావత్ లోకాన్ని దిగ్భ్రాంతిని కలగజేసింది. ఎంతో పెద్ద వాళ్ళు కూడా ఆ దాడిని ఖండించినారు రేవంత్ రెడ్డి గారు. ఇది మరొకసారి పునరుత్థానం కాకుండా చూడండి. మరొకసారి పునరుత్థం అయిపోతే మళ్ళీ మీకు బ్యాడ్ నేమ్ అవుతుంది. ఎందుకంటే మీరు డిసెంబర్ 6వ తారీఖు మీరు ఏం చెప్పారా అంటే రేవంత్ రెడ్డి గారు మనది కూడా గవర్నమెంట్ ఫ్రెండ్లీ పోలీసింగే, మనము ప్రజల పక్షాన ఉంటాం, మాది ప్రజాపాలన అనే స్లోగన్తో వచ్చినారు. ప్రజాపాలన కాస్త వైలెంట్ అవుతుంది రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళు
విద్యార్థులయ్యా, వాళ్ళు ఏదో పాపం వేరే వ్యక్తులు కాదు, వాళ్ళు ఎవరికి హాని చేసే వ్యక్తులు కాదు, సమాజానికి హాని తలపెట్టే వ్యక్తులు కాదు. వాళ్ళు న్యాయబద్ధంగా వాళ్ళ యూనివర్సిటీ భూములు వాళ్ళు కాపాడుకోవడానికి శాంతియుతంగా నిరసన తెలియజేస్తాను రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ భూములు వాళ్ళు కాపాడుకునే హక్కు, వాళ్ళ భూములు వాళ్ళు కాపాడుకునే శక్తి వాళ్ళకు లేదా? వాళ్ళ భూములు వాళ్ళు కాపాడుకునే టైంలో ప్రశ్నించే అవసరం వాళ్ళకు ఉన్నది కదా. వాళ్ళ భూములు పోతున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు విద్యార్థులు తలుచుకుంటే మహా ప్రభుత్వాలే కూలిపోయినాయి. విద్యార్థులతో పెట్టుకోవద్దు. విద్యార్థులు తలుచుకుంటేనే కదా ఈ రోజున నువ్వు ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ ప్రభుత్వంలో రూలింగ్ చేస్తున్నారు. మీరే చెప్పిన కదా నిరుద్యోగులని. నిరుద్యోగులు ఎవరయ్యా? చదువుకున్న విద్యార్థులే కదా, బాగా చదువుకున్న విద్యార్థులే కదా. చెల్లె ఝాన్సీ పైన జరిగిన దాడిని నేను ఖండిస్తున్నా. చెల్లెలు మీరు తీసుకునే ఏ పోరాటానికైనా మా వంతు సపోర్ట్గా ఉంటుంది. అది మీరు విద్యార్థి దశ నుండి చేస్తున్న పోరాటాలు మేము గమనిస్తూ ఉండినాము. అదేవిధంగా ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ భూములు 100 ఎకరాల భూమిని కంప్లీట్గా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జీవో నెంబర్ను ఎమ్మటే దాన్ని రద్దు చేసుకొని అలాంటికి సంబంధించిన భూమి 100 ఎకరాల భూమి మరెక్కడనైనా ప్రభుత్వము హైకోర్టు వారికి ఇవ్వాలి. అంతే తప్ప ప్రభుత్వము విద్యార్థుల యొక్క చదువుకు సంబంధించిన విద్యా నిలయాలను కూలగొట్టద్దు. కేసీఆర్ గారు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిండ్రు. కేసీఆర్ గారు KG to PG విద్య అని చెప్పేసి అన్నారు. బడుల్లో స్కూళ్ళలో కనీసము సౌకర్యాలు కూడా లేవు అని చెప్పేసి ఆకునూరు మురళి నీ కాలుకు బల్పం కట్టుకొని రాష్ట్రం అంతా తిరిగినావు కదరా, ఇప్పుడు ఎక్కడున్నావు? మరి ఈ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అంటే అది విద్యార్థులది కాదా? అది సరస్వతి దేవి తల్లి నిలయం కాదా? అక్కడ సరస్వతి లేదా? BSc అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులు రేపు పట్టభద్రులై బయటకు వస్తే వాళ్ళు మండల వ్యవసాయ అధికారులు అవుతారు. ఈవోలు అవుతారు, వాళ్ళు అసిస్టెంట్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు అవుతారు. వాళ్ళు ఒక మండలానికి ఒక యూనిట్గా తీసుకొని వ్యవసాయ అధికారులు వ్యవసాయము రైతులకు సలహాలు, ఏ భూమిలో ఏ విత్తనం వేస్తే మంచి పంటలు వస్తాయి, ఏ భూమిలో మంచి సాయిల్ ఉంది, ఏ భూమిలో మంచి దిగుబడి లక్షణాలు ఉన్నాయని టెస్ట్ చేసే వ్యక్తులు ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తులే కదా, ఈ శాస్త్రవేత్తలే కదా. ఆకునూరు మురళి ఇప్పుడు నీ నోరెందుకు మూగపోయింది? నువ్వు మాట్లాడచ్చు కదా. మీరు రేవంత్ రెడ్డికి నువ్వు మేనిఫెస్టోలో పోయి నువ్వు రూపకల్పన చేసినా పడుకుంటాను, నమ్మబలికిస్తాను. మరి ఇప్పుడు నువ్వు పోయి రేవంత్ రెడ్డి గారిని టైం తీసుకొని ఇది చెప్పచ్చు కదా. నీకెందుకు చెప్తలేవు? మరి నీ నువ్వేమనుకుంటాను? మరి నీకన్నా పదవి ఇస్తానని చెప్పేసి ఆజో చూపితే నువ్వు నోరు మూసుకొని పడినావా? మేమందరం చెప్పేది ఒకటే, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ యొక్క భూములను నిర్వీర్యం చేసిన, ఆ భూములను ఇంకొక సంస్థలకు కట్టబెట్టిన ఖచ్చితంగా మీ ఆలోచనలు మీరు ఉపసంహరించుకోవాలి. యూనివర్సిటీ భూములు విద్యార్థులయే, యూనివర్సిటీ భూములు విద్యార్థుల అవసరానికే, యూనివర్సిటీ భూములు విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసమే తప్ప అది ఏ దానికి కూడా వాడకూడదు. మనకు చెప్పేది చట్టం అదే. అగ్రికల్చర్ యూనివర్సిటీ వ్యవసాయ చట్టాలు చెప్పేది కూడా ఏం చెప్తున్నారు? 2500 ఎకరాలు ఒక అగ్రికల్చర్ వ్యవసాయ యూనివర్సిటీకి ఉంటే అందులో 1500 ఎకరాలలో సాగు వ్యవసాయం చేసుకుంటూ విద్యార్థులకు వంగడాల పైన ప్రతి విత్తనం పైన వ్యవసాయం యొక్క పోకడలను, నూతన వ్యవసాయ పోకడలను వాళ్ళకు విద్యార్థులకు ఈ వ్యవసాయ అగ్రికల్చర్ లెక్చరర్స్, ప్రొఫెసర్స్, శాస్త్రవేత్తలు ఈ BSc విద్యార్థులకు తెలియజేస్తూ వాళ్ళని అత్యున్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్ది వ్యవస్థలోకి తీసుకొచ్చే విద్యా నిలయాలు అవి. అలాంటి వాటిని నిర్వీర్యం చేస్తే ఎట్లా? ఇప్పుడు తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అంటాను. మీకు తెలుసా రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ అనే దానికి ఒక బిరుదున్నది, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటిదంటే భారతదేశ విత్తనాల గిన్నె తెలంగాణ అంట. అంటే ఇక్కడ తెలంగాణలో తయారైన విత్తనాలు ఎట్లా తయారైతాయి? మన పంటలు పండిస్తే తయారుగా ల్యాబ్లో పెట్టి వాటిని శాస్త్రవేత్తలు బ్రీడ్ చేస్తారు. ఆ విత్తనాలు చాలా నమ్మకమైనవి, మన్నికమైనవి. అవి ఇతర రాష్ట్రాలకు ఎగుమవుతాయి. ఎక్కువగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, జూనాగఢ్, వేరే వేరే రాష్ట్రాలకు, సింగపూర్, మలేషియా, మన వియత్నాం దేశానికి కూడా పోతాయి. మన ఇక్కడి నుంచి వరిగింజలు ఒక్కొక్కసారి జపాన్ కూడా పోతాయి. మరి అట్లన్నప్పుడు అంత పెద్ద వ్యవస్థ మన దగ్గర నడపబడుతుంది, అంత పెద్ద అభివృద్ధి టెక్నాలజీ మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని నిర్వీర్యం చేయాలి, ఇక దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఏది కూడా చెడగొట్టదు. చెడగొట్టడానికి ఎవరు అర్హులు కాదు. ఆ యూనివర్సిటీ భూములను ఎమ్మటే మీరు జీవో నెంబర్ 55 అయితే క్యాన్సిల్ చేసుకోండి రేవంత్ రెడ్డి గారు. మీరు ఖచ్చితంగా దీనిపైన రివ్యూ మీటింగ్ పెట్టుకోండి. మరి పిల్లల భవిష్యత్తును కూడా మీరు ఆలోచించుకోవాలి. అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఇప్పుడు జీవో నెంబర్ 55లోని 100 ఎకరాల భూమిలో ఒక్కసారి పునాదులు పడి
కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందంటే దాన్ని ఎవరు ఆపలేరబ్బా. జరిగిపోతూనే ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తుంది. దాని దగ్గర పునాది రాయి పడకముందే, ఇంకేమీ అక్కడ జరగకముందే మీరు విద్యార్థులు ఇంకా గట్టిగా ఫైట్ చేసి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో విద్యకు సంబంధించిన వారు వాళ్ళకి వెళ్ళి మీ యొక్క వినతి పత్రాన్ని త్వరగా అందజేయండి. అలానే రేవంత్ రెడ్డి గారు టైం తీసుకోండి, క్లారిటీగా చెప్పండి. వాళ్ళు ఆలోచన చేస్తారని నాకైతే నమ్మకం ఉంది. అంతే తప్ప మీరు కూడా తమ్ముళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ మరిగా మీ మీద దాడులు చేస్తుందంటే వాళ్ళు ఎంత టైట్ అయినా చేయవచ్చు. మీకు కూడా ఫ్యామిలీలు ఉంటాయి, చూసుకొని మీ ప్రయత్నం మీరు చేయండి. కానీ పోరాటం ఎక్కడ ఆపద్దు అనేది నా ఆలోచన. నా యొక్క సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. మరొక మారు ఆ చెల్లెలు ఝాన్సీకి అయితే మరొక మరి చెల్లె మీకు హ్యాట్స్ ఆఫ్. మీరు ఇలాంటి ప్రజా పోరాటాలు ఎన్నో చేయాలి. విద్యార్థులకు అవసరం వచ్చేటి, చదువుకు అవసరం వచ్చేటి విద్యా వ్యవస్థ పైన మీ పోరాటాలు ఇంకా ముమ్మరంగా మీరు కొనసాగించాలి. ఆత్మధైర్యం మీలో అధికంగా ఉన్నది. మీరు కింద పడినా కూడా మరీ లేచి మీరు ప్రశ్నించిన విధానాన్ని ఆ లేడీ పోలీసుల పైకి మీరు క్వశ్చనింగ్ చేసిన విధానం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నది, మమ్మల్ని ఎంతగానో నిజం చెప్తున్నా ఉత్తేజపరిచింది. ఎందుకంటే చెల్లెల్లో అంత తెగింపు, అంత ధైర్యం, ఒక ఝాన్సీ రాణి లెక్క, రాణి రుద్రమ్మ దేవి లెక్క, చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళలాగా ఈనాటి తరం మహిళల్లో కూడా ఖచ్చితంగా ఉండాలా. ఖచ్చితంగా మహిళా లోకం అందరూ ఈ విషయంపై స్పందించాలి. ఎందుకంటే ఆమె మీద జరిగిన దాడి రేపు అన్ని వ్యవస్థల మీద పోరాటం చేస్తున్న మహిళలపైన జరగవచ్చు. ఇప్పటికీ అందరూ ఖచ్చితంగా కలిసికట్టుగా ఐక్యతతో ఉండి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ లోపాలను వెతుకులాడండి, ప్రభుత్వ లోపాలపైన ప్రశ్నించండి. కానీ మీ ప్రశ్నించే తత్వాన్ని ఆపకండి. మరొక మారు చెప్తున్నా, ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ చూడలేదో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.